నేను మీ ఎంబీ నాయుడు. ఈరోజు బొబ్బిలి ప్రధాన అంశం మనం చూస్తే రైతుల కన్నీళ్లు, ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు, దశాబ్దాలుగా పూర్తి కాని చిత్రకోట జలాశయం పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. చిత్రకోట జలాశయం నిర్మించవలసిన ప్రాంతం ఇక్కడ పూర్తిగా మనకు కనిపిస్తూ ఉంది విజువల్స్ లో. దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ నిర్మించవలసిన ప్రాంతం అయితే జలాశయం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే తుప్పు పట్టిన షట్టర్లు, కొన్ని లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టినా సరే పూర్తిగా నిరుపయోగంగానే కనిపిస్తూ ఉంది. పొలాలకు సాగునీరు అందించే రైతుల కష్టాలు తీర్చేందుకు తలపెట్టిన బొబ్బిలి మండలం చిత్రకోట జలాశయం దశాబ్దాలుగా తీరని కలగా మారింది. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలనలో దీని నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. చెరువును జలాశయంగా మార్చేందుకు మట్టి పనులు కూడా చేశారు. రాతి కట్టులు కూడా చుట్టూ కూడా కట్టారు. నిధులు చాలకపోవడంతో ఆపై పనులు జరగలేదు. తర్వాత అనేక ప్రభుత్వాలు మారినా దీని పనుల గురించి మాత్రం పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం దీన్ని పూర్తి చేయాలని ఆయకట్టు అన్నదాతలు అయితే కోరుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీన్ని పూర్తిగా చెరువును ఒక జలాశయంగా అప్పుడు ఉన్న దివంగత నేత ముఖ్యమంత్రి ఇక్కడ ఎన్టీఆర్ అయితే మాత్రము దీనికి జలాశయానికి మాత్రం 50 లక్షల రూపాయలు అయితే మంజూరు చేశారు. పూర్తిగా జలాశయంగా నిర్మించవలసిన ప్రాంతం అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వాలు మారుతున్నా సరే, ప్రజాప్రతినిధులు మారుతున్నా సరే, కనీసం అన్నదాతగా మాత్రం కన్నీళ్ళే మిగులుస్తూ ఉన్నాయని ఈ కథనంలో మనకు తెలుస్తూ ఉంది. అయితే 1995లో చంద్రబాబు సీఎంగా పదవి చేపట్టిన తర్వాత రైతుల విజ్ఞప్తి మేరకు 10 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తంలో పంట పొలాలకు నీరు వెళ్లేందుకు కాలువలు నిర్మించారు. పలు చోట్ల షట్టర్లు కూడా అమర్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని పూర్తిగా విస్మరించాయి. మళ్ళీ 2014లో చంద్రబాబు హయాంలో నీరు చెట్టు పథకంలో నిధులు మంజూరు చేశారు. చెరువును లోతు చేయడానికి పనులు కూడా చేపట్టారు. ఆపై 2019లో వచ్చిన వైకాపా ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం వర్షం పడితేనే అందులో నీరు చేరుతుంది. సమీపంలో ఉన్న వెంగళరాయ్ సాగర్ కాలువను అనుసంధానం చేసి నీరు నింపితే సమస్యలు ఉండవని రైతులు కోరిన పెడచెవిన పెట్టింది. ప్రస్తుతం జలాశయం నిర్మాణం పూర్తి చేస్తే వెలగవలస, చిత్రకోట ఇవంతా కూడా సాగునీరుకి అందిస్తూ ఉంటుంది. బొబ్బిలి మండలంలోని 1996, 97లో వెంగళరాయ్ సాగర్ కాలువలు వచ్చాయి. 300 ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతూ ఉన్నారు. ఇటీవల పరిశీలించామని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇది పూర్తిగా చెరువుగా ఉండిపోతే దానిని ఇక్కడ ఎన్టీఆర్ పాలనలో అయితే మాత్రం 1985లో 50 లక్షలకు మంజూరు చేశారు. చెరువును మొత్తం కూడాను పూర్తిగా జలాశయం నిర్మించాల్సిన ప్రాంతం కూడా చుట్టూ కూడా రాతి కట్టు కూడా కట్టడం జరిగింది. అయితే మాత్రము ప్రభుత్వాలు మారుతున్నా సరే ప్రజల సమస్యలు అయితే తీరలేదు. ఎప్పటికి కూడా అక్కడ ఆయకట్టుదారులు దీని పూర్తి స్థాయిలో ఎప్పటికైనా సరే మాకు ఈ నీరు వచ్చి ఇందులో చేరినట్టుగా, ఇది వర్షం పడితే నీరు వచ్చి చేరుతూ ఉంది, కానీ సమస్య అయితే మాత్రం జలాశయంలో పూర్తిగా నిర్మాణం కాలేదు. దీనికి పూర్తి స్థాయిలో అప్పట్లో ఉన్న ఎన్టీఆర్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఇప్పటికి కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనిపై పూర్తిగా ఒక సమగ్ర నివేదిక తీసుకువచ్చి ఇక్కడ బొబ్బిలి పట్టణంలో ఉన్న రైతుల సమస్యలు అయితే తీర్చాలి అని ఇక్కడ రైతులైతే మాత్రం ఆవేదన చెందుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 100 ఎకరాలకు ఈ యొక్క జలాశయం నుంచి దీని నుంచే వెళ్తూ ఉంది. ఇప్పుడు వర్షం పడితేనే నీరు, లేకపోతే మాత్రం పూర్తిగా నిర్మానుష్యంగా మారుతూ ఉంది. కొన్ని లక్షల రూపాయలు అయితే మాత్రం తుప్పు పట్టిన ఇక్కడ మొత్తం మనం చూస్తూ ఉన్నాం. పిచ్చి మొక్కలతో కూడా షట్టర్లన్నీ కూడా పూర్తిగా పాడైపోతూ ఉన్నాయి. ఈ షట్టర్లు ఇన్ని లక్షల రూపాయలు పెట్టినా సరే రైతులకైతే మాత్రము పూర్తిగా నిరుపయోగంగానే కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పటికైనా సరే ఈ జలాశయం నిర్మించిన ప్రాంతం అంతా కూడా నిరుపయోగంగానే మారిపోతుంది. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ రైతుల కన్నీళ్లు ఇవి తీర్చాలని అయితే మాత్రం బొబ్బిలి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. దీన్ని కూడా ఒక అధికారులు కూడా పరిశీలిస్తూ ఒక నివేదిక తయారు చేస్తే ఖచ్చితంగా మేము దీని యొక్క రైతులకి మేము సహాయం చేస్తాము, దాన్ని ఖచ్చితంగా మేము దాన్ని ఒక నివేదిక తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.